దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా త్వరగా తిరిగి పరలోకం నుంచి మహిమతో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన అమూల్యమైన నామంలో నా హృదయపు లోతుల్లోంచి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, స్తోత్రం. ఆత్మీయ బంధువులైన మీ అందరికీ, అనగా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మనం దేవుని వాక్యాన్ని వినేటువంటి సమయం. దినములో అనగా డేలో మొదటి భాగాన్ని, లేకపోతే మొదటి భాగం మొత్తాన్ని కాదు, ప్రియారిటీగా లేదా ప్రాధాన్యతగా మనం ప్రాముఖ్యంగా ప్రభువుకి ఇస్తున్నాం. లేచి కొంతమంది లేచి అరగంట ఉండొచ్చు, కొంతమంది లేచి గంట ఉండొచ్చు, కొంతమంది లేచి 2-3 గంటలు ఉండొచ్చు. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల హడావిడైపోతుంది. త్వరగా లేచామనుకోండి, మన కార్యక్రమాలన్నీ కాస్త చక్కబెట్టుకోవచ్చు, కొద్దిసేపు ప్రార్థనలో గడపవచ్చు, వాక్యం ధ్యానించవచ్చు. కాకపోతే రాత్రులు చాలా పొద్దుపోయేంత వరకు లేట్గా పడుకోవడం చాలామందికి అలవాటు. కొంతమందికి నిద్ర పట్టని సమస్య ఉంది. అటువంటి వారందరూ ప్రార్థన చేసి అటువంటి సమస్యల నుంచి విడుదల పొందాలి. సమస్యలు అనుభవించడానికి దేవుడు మనకి జీవితాన్ని అనుగ్రహించలేదు, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి. ప్రతి సమస్యను ఆత్మ సంబంధంగా లేదా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పరిష్కరించుకొని ముందుకు సాగడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అనుదినము మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడాలని ఇష్టపడుతున్న దేవుడు, మాట చెప్పి నెరవేర్చాలని ఆశపడుతున్న దేవుడు. ఆదాముకు దేవునితో మాట్లాడాలని, దేవునితో కలుసుకోవాలని ఆశ ఉందో లేదో మరి తెలియదు, కానీ ఉండటం లేకుండా ఎలా ఉంటుంది. కానీ దేవుడే ప్రతి చల్లని పూట ఆదాముని దర్శించడానికి వస్తున్నాడని మన లేఖనాల్లో చూడగలం. దేవుడు దర్శిస్తున్నాడు. తాను కలుగు చేసినవాడు, తనని వాడు మరిచిపోయినప్పటికీ, ఆదాము మరిచిపోయినప్పటికీ ఆదాముని దేవుడు మరిచిపోలేదు, అవ్వను దేవుడు మరిచిపోలేదు. దేవుని స్తోత్రం. ఇద్దరు మానవుల కోసం విశాలమైన తోటని, ఓ పెద్ద తోటని, రకరకాల ఫల వృక్షములు, రకరకాల వృక్షాలు, ఇద్దరు వ్యక్తుల కోసం 4 నదులు. వాళ్ళకి ఏం లోటు ఉంది చెప్పండి? వాళ్ళకి డబ్బు ఎంత ఉందని చెప్పలేం, కానీ కోటీశ్వరుల కన్నా వాళ్ళు ఎక్కువ. దే వర్ వెరీ రిచ్. అంటే మనం కూడా అలా రిచ్గా ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఏదైనా అనుభవంలో ఉండాలి అన్నట్టుగా నేను మాట్లాడలేదు. కొంతమంది అభివృద్ధి వేదాంత బోధకుల్లాగా. ఈ లోకంలో మన కష్టాలు ఉంటాయి, అంత ఉంది. అయినప్పటికీ కూడా ఆ తోటను సేద్యం చేయడానికి, శ్రీమంతులైనప్పటికీ, శ్రీమంతుడైన దేవుని చేత సృష్టించబడిన వారైనప్పటికీ కూడా తోటలో సేవ చేయడానికి, తోటను సేద్యపరచడానికి, శుభ్రపరచడానికి, తోటను సమృద్ధిగా మార్చడానికి, ఉన్నదానికన్నా ఇంకా మెరుగ్గా చేయడం కోసం, సుందరంగా మార్చడం కోసం. నేను పాలెంలో సంచరించినప్పుడు, మీ పాలెంలో అపవిత్రమైనది ఏది కనిపించకూడదు అని ద్వితీయోపదేశకాండంలో వాళ్ళ క్యాంప్స్లో, వాళ్ళ టెంట్స్లో ఎలా ఉండాలో నేర్పించిన దేవుడు, అలాగైతే తోటలో అపవిత్రమైనది అక్కడెక్కడ ఉండడానికి వీలేదు. మీరు శుభ్రంగా ఉండాలి, తోట శుభ్రంగా ఉంచుకోండి, ప్రపంచాన్ని, పాలాన్ని శుభ్రంగా ఉంచుకోండి, జీవితాన్ని శుభ్రంగా ఉంచుకోండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శించినప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. తోట ఆయన సృష్టించినప్పుడు పరిశుద్ధంగా ఉంది, కానీ పాపం చేసినప్పుడు తోట పాడు కాలేదు. కానీ ఆదాము పాడై సంబంధాన్ని తెంపుకొని దానిలోంచి వెళ్ళగొట్టబడిన పరిస్థితి మనకందరికీ తెలిసిన విషయం. మనం వాటిలోకి వెళ్ళలేదు. నిన్నటి ఎపిసోడ్లో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, శిష్యులకు శ్రమలు కలుగుతాయి. గురువు గారు విడిచి వెళ్ళినటువంటి శిష్యులకి, బోధకుడు లేనటువంటి శిష్యులకి, అనాథలు అనబడినటువంటి, అనాథలు కాదు వాళ్ళు, అందరికీ గురువులు ఉన్నారు. మా గురువు లేడే, అందరికీ రాజు ఉన్నాడు, మాకు రాజు లేడే అని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. రాజు లేకపోతే మాత్రం నష్టం ఏంటి? మీరు టాప్గా ఉన్నారు, బెస్ట్గా ఉన్నారు, మీకెందుకండి రాజు? స్తోత్రం. రాజు ఉన్నవాళ్ళకన్నా రాజు లేని జనాంగమే శ్రేష్టమైన జనాంగంగా ఉంది.
బోధకుడు అక్షరార్థంగా లేనప్పటికీ, ఒక నాయకుడు అక్షరార్థంగా లేనప్పటికీ ఈ జనాంగమే అద్భుతమైనటు జనాంగం, ఈ శిష్య జనమే అద్భుతమైన జనంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిసయ్యులందరికీ ఇంచుమించు గమలీయేలు ఇంకెవరెవరైనా వాళ్ళు గురువులుగా, బోధకులుగా, చీఫ్ నాయకులుగా ఉన్నారు. ఇంకా ఒక్కొక్క గ్రూప్కు ఒక్కొక్కరు నాయకులుగా ఉన్నారు. కానీ యేసు ప్రభు మరణం తర్వాత, ఆరోహణం తర్వాత కూడా ఆయనే వారికి అదృశ్యమైన నాయకుడిగా ఉన్నాడు, వాళ్ళని పాలిస్తున్నాడు. ఆయన ఉన్నా లేకపోయినా మనల్ని ఆయన అక్షరార్థంగా ఉన్నా లేకపోయినా మనల్ని పాలించగలడు, మనల్ని పరిపాలించగలడు, మనల్ని పోషించగలడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. మీరు అనుకుంటారేమో విడిచిపెడతారని. నో, ఐ విల్ నెవర్ లీవ్ యూ. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మిమ్మల్ని ఎందుకు అనాథలుగా వదిలిపెడతానని మీరు అనుకుంటున్నారు? డోంట్ థింక్ లైక్ దట్. అలా నెగిటివ్గా ఆలోచించొద్దు అన్నట్టుగా ప్రభు తన శిష్యులతో మాట్లాడాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. 4 విధాలైన శ్రమలు కలుగుతాయి. పాజిటివ్గా ఉన్నటువంటి 3 శ్రమలు, లేకపోతే నెగిటివ్గా ఉన్నటువంటి 3 శ్రమలు అనుకుందాం. నెగిటివ్గా ఉన్న 3 శ్రమలు: ద్వేషం, విద్వేషం, రెండోది వెలివేత, మూడోది మరణం. కానీ 4వది పాజిటివ్గా బాగా ఉన్నట్టుగా కనిపించింది. ఏంటది? కొనియాడుతున్నారు. మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. ఈరోజులో అక్కడక్కడ మాబోటోళ్ళని పెద్ద పెద్ద సభలకు అప్పగించేస్తున్నారు. ఆ సభల్లో మాబోటోళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు. దేవుని నామాన్ని మయంపరచకుండా మమ్మల్ని మేము మయంపరుచుకుంటున్నాం. అది విచారకరమైన పరిస్థితి. మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నారు. హలో, ఆపండి. మమ్మల్ని కొనియాడటం ఏంటి? నన్ను కొనియాడటం ఏంటి? నేను ప్రసంగికునే కదా, నేను బోధకునే కదా, నేను మెసెంజర్నే కదా, నేను దూతనే కదా, నేను రాయబారినే కదా, నేను సందేశం. అసలు నన్ను ఎందుకు? వై యూ పీపుల్ ఆర్ ఆనరింగ్ మీ? నో, డోంట్ ఆనర్ మీ, ఆనర్ హిమ్. ఆయననే గణపరచండి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్లు విషయం, కొనియాడతారు. కొనియాడడం వల్ల మనకేదో కలుగుతుంది అనుకోవద్దు. కొనియాడడం వల్ల మనకు కష్టాలు తప్పవు. కాబట్టి ఈ పొగడ్తల్లో మిమ్మల్ని ముంచెత్తుతారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో పొగడ్తల్లో కొనియాడి ఒక వ్యక్తిని మరణానికి, కాటికి తీసుకొని వెళ్ళేటువంటి అనుభవం మనకు కనిపిస్తుంది. హేరోదు అనే వ్యక్తిని పొగిడారు. అబ్బో, ఇది దేవుని స్వరమే, మానవ స్వరం కాదు. అంటే దాని అర్థం నువ్వు అసలు మనిషివి కాదు, నువ్వు దేవుడివి అని అర్థం. నువ్వు దేవుడు వయ్యా బాబు, నువ్వు దేవుడివి కనుక గ్రాసమైనా ఇంకేదైనా ఇవ్వగలవు, సప్లైస్ ఇవ్వగలవు, ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయగలవు, ఉచిత పథకాలు ఇవ్వగలవు, ఇంకా ఎన్నెన్నో అన్నట్టుగా పోయిడారు. అది మనసులో పెట్టుకొని పోయిడారు. దేవుని మహిమపరచనందున అతను మొత్తబడ్డాడు, అనగా చచ్చిపోయాడు. పొగడ్త ప్రమాదకరమైంది, హీరో వర్షిప్ ప్రమాదకరమైంది, వ్యక్తి పూజ ప్రమాదకరమైనది, ముఖస్థుతి ప్రమాదకరమైంది. బూస్టింగ్ చేయడం, ఒక వ్యక్తిని అతిశయించేటట్టుగా చేయడం, అతిశయించేటట్టుగా మాట్లాడడం, గ్లోరిఫైయింగ్ ఏ మ్యాన్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. ఈరోజులో పెద్ద పెద్ద వాళ్ళని పొగుడుతున్నారు. ఎందుకండి పొగడతలు దేనికి? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, అందరూ బోధకులు తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ప్రతి నాయకుడు తగ్గవలసి ఉంది. ఇటువంటి దృక్పథం మనలో ఉండాలి. మనం కాదు కనబడాల్సింది, ఆయనే కనబడాలి. కనులెత్తి చూచినప్పుడు అలనాడు పేతురు, యోహాను, యాకోబులు కనులెత్తి చూచినప్పుడు యేసు తప్ప ఎవరు కనబడలేదు. అలాగైతే ఈ అంత్య దినాల్లో ఉన్నటి శిష్యులమైన మనకు స్తోత్రం. రూపాంతరం కలగకపోయినప్పటికీ, రూపాంతరం కొండ మీద లేకపోయినప్పటికీ, మనం కనులెత్తి చూసినప్పుడు కనిపించాల్సింది యేసు తప్ప ఇంకెవ్వరు కనిపించకూడదు. సంస్థోళ్ళు, పెద్దోళ్ళు, విదేశీయులు మనం కనులెత్తి చూసినప్పుడు వీళ్ళెవ్వరు కనిపించడానికి వీల్లేదు. టీవీ ప్రసంగికులు కనిపించడానికి వీల్లేదు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కనులెత్తి చూసినప్పుడల్లా వీళ్ళెవ్వరు మీకు కనిపించకూడదు, మీ బంధుమిత్రాదులు మీకు కనిపించకూడదు. యేసు తప్ప ఇంకెవరు కనిపించకూడదు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచినట్టు ఆశీర్వాదము తప్ప మరేమీ కనబడలేదు. అరే, ఇంతకుముందు కనిపించలేదే, ఇంతకుముందు కనులెత్తి చూడాలని ఆలోచన కూడా రాలేదే. ఆకాశం వైపు కనులెత్తి చూచినప్పుడు, మరొక పర్యాయము తాను కొండల వైపు కనులెత్తి చూసినప్పుడు, పర్వతపు కొప్పున తన కొరకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచాడు.
నీ కొరకు ఉంచిన ఆశీర్వాదమే యేసు. ఆ పర్వతం మీద, ఆ కొండ మీద, సియోను కొండ మీద, లేదా కల్వరి కొండ మీద కనులెత్తి చూచినప్పుడు సిలువ కొమ్మల మధ్యలో చిక్కుకుపోయినటువంటి పరలోకపు పొటేలు, పరలోకపు గొర్రెపిల్ల కనిపిస్తుంది. అది ఆశీర్వాదం కాదా? ఇస్సాకు బలి కావాల్సింది, నేను బలి కావాల్సింది, ఈ మానవాళి బలి కావాల్సింది, ఇస్సాకులు బలి కావాల్సింది. కానీ ఇస్సాకులకు బదులుగా దేవుడు ఇమ్మానుయేలును సిద్ధపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం గత ఎపిసోడ్లో వీటి గురించి ఆలోచించాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త, ఇదైనా ధ్యానం కొరకై యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 18th chapter verse 6. దేవుని స్తోత్రం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. దేవుని స్తోత్రం. నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం స్కిప్ చేసాం, అక్కడ ప్రార్థనే కనుక 18వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్తోత్రం. అండ్ ద మూమెంట్ జీసస్ స్పోక్ ద వర్డ్స్ I am he, the mob fell backward to the ground. ఏం జరిగింది ఇక్కడ? ఆ క్షణములో యేసు ఈ మాటలు చెప్పాడు, ఒక్క మాట పలికాడు. ఏ మాట అది? I am he. మీరు వెతుకుతున్నటువంటి యేసు నేనే, నేనే నేనే ఆయన్ని. మీరు వెతకబోతున్న తీగ నేనే, మీరు వెతకబోతున్న వ్యక్తి నేనే. మీరు ఎవరి కోసమైతే ఇంత రిస్క్ తీసుకొని ఇంత దండుగా ఇంత ఆయుధాలతో వచ్చారో, మీరు వెతుకుతున్నటువంటి, మీకు గైడెన్స్ ఇచ్చినటువంటి, మీకు నడిపించినటువంటి యూదా ఇస్కరియోతు వెతుకుతున్నటువంటి బోధకుడు నేనే, యేసు నేనే. మేమంతా ఒకేలాగా ఉండొచ్చు, మా ఆహార్యాన్ని బట్టి, మా వస్త్రధారాన్ని బట్టి, మా అవుటర్ లుక్ను బట్టి మేమంతా ఒక్కలాగా ఉండొచ్చు, కానీ మమ్మల్ని అందరినీ పట్టుకొని పోవద్దు, ఈ 11 మందిని పట్టుకొని పోవద్దు, వదిలేసేయండి, నన్నే పట్టుకోండి, నేనే. స్తోత్రం. And the moment Jesus spoke the words, I am he, the mob fell backwards. వాళ్ళకి ఏమైందో మరి సడన్గా, వాళ్ళు ఉలికిపడ్డారని కాదు, వాళ్ళు అకస్మాత్తుగా ఏదో జరిగింది, షాక్ కొట్టినట్టు అయిపోయారు. దే ఫెల్ బ్యాక్వర్డ్స్, వెనక్కి పడిపోయారు. వెనక్కి పడి ఏమైనా జరిగిందో మరి తెలియదు, వాళ్ళకి దెబ్బలు తగిలే మరి తెలియదు. ఒక ఆయన వెనక్కి పడి మెడ విరిగి చనిపోయినటువంటి సందర్భం మనం మొదటి సమయాల గ్రంథంలో చూస్తాం. వచ్చిన వాళ్ళందరూ ఆయుధాలన్నీ కింద పడిపోయినాయి, నిరాయుధులు అయిపోయారు. వాళ్ళ ఆయుధాలు తీసుకుని వాళ్ళ మీద ఆ సమయంలో దాడి చేయొచ్చు, కానీ నో, హింస కాదు యేసు ప్రభు యొక్క విధానం. యేసు ప్రభు యొక్క విధానం అహింసే. స్తోత్రం. యేసు ప్రభు యొక్క విధానం పోరాటం కాదు, యేసు ప్రభు యొక్క విధానము ప్రేమ. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క విధానం ప్రేమ పోరాటం. స్తోత్రం. ద మాబ్ ఫెల్ బ్యాక్వర్డ్స్ టు ద గ్రౌండ్, నేలను పడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, మన వాడుక భాషలో కూడా చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం, స్తోత్రం. యేసు నేనే ఆయన్ని, నేనే ఆయన్ని. ఆయన అంటే ఎవరు? మెస్సియానని కాదు, మీరు వెతుకుతున్నటువంటి నజరేయుడైన యేసు నేనే అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి క్రింద పడిపోయారు. అక్కడికక్కడ పడ్డారని కాదు, కుప్పకూలిపోయారని కాదు, ఒక అడుగు వెనక్కి వేశారు. ముందుకు రాలేదు, ఒక అడుగు ముందుకు వేయలేదు, వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేశారు, పడిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది? అరే, తనకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు యూదా. ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళకి ఏం జరిగింది? ఏదైనా మంత్రమా, తంత్రమా, ఏదో మ్యాజిక్ చేశాడా, ఇంద్రజాలం చేశాడా? నో, ఇటువంటిదే లేదు. కనికట్టు విద్యలు ఏమైనా చేశాడా? నో. ఏమైనా ట్రిక్ ఏమైనా చేశాడా? నో. ఏమైనా హిప్నటిజం చేశాడా? నో. ఏం జరిగింది ఇక్కడ? వాట్ హ్యాపెండ్ హియర్? స్తోత్రం. దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మన టైటిల్ కూడా కొద్దిగా చూడండి, కొత్త యేసు. అదేంటండి కొత్త యేసు ఏంటంటే? యేసులు ఎంతమంది ఉన్నారు? పాత యేసు, కొత్త యేసు. పాత నిబంధనలో యేసు, కొత్త నిబంధనలో యేసు, ఇన్ని రకాల యేసులో ఉన్నారా? సువార్తల్లో యేసు, పత్రికల్లో యేసు, ప్రవచన గ్రంథం. నో, యేసు ఒక్కడే. స్తోత్రం, హల్లెలూయా. వేరొక యేసు ఉన్నారు.
2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో వేరొక యేసు, వేరొక ఆత్మ, వేరొక సువార్త, లేదా మరి ఒక యేసు, మరి ఒక సువార్త, మరి ఒక ఆత్మ. నేను చెప్పేది మరి ఒక యేసును గురించి కాదు, కొత్త యేసు, కొత్తగా కనిపించినటువంటి యేసు. అక్కడున్న వారికి ప్రాముఖ్యంగా 3 సంవత్సరాలకు పైగా కలిసి తిరిగినటువంటి యూదా ఇస్కరియోతు కూడా కొత్తగా కనిపించినటువంటి యేసు. న్యూ డైమెన్షన్స్ ఆఫ్ జీసస్, న్యూ యాంగిల్స్ ఇన్ జీసస్. యేసులోని కొత్త కోణం, యేసులోని మరో పార్శ్వం, ద అదర్ సైడ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద డిఫరెంట్ యాంగిల్ ఇన్ జీసస్. యేసులో కనిపిస్తున్నాడు. యేసు ఎలా కనిపించాడు? 4 విధాలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. కొత్త యేసు అంటే ఏమని అర్థం? ఆయనలో ఏదో అప్పుడే కొత్తగా తాజాగా మారి ఆయన కొత్త వ్యక్తిగా మారాడు, రూపాంతరం పొందాడని కదా దాని అర్థం. కొత్త యేసు అంటున్నప్పుడు నేనే, నన్ను పట్టుకోండి. అసలు అయ్యా వాళ్ళందరి మధ్యలో ఆ రాత్రి ఆ చీకట్లో అందరూ ఒకేలాగుంటారు, క్యాచ్ చేయడం కష్టం. మీకు ఎందుకండి, నేనున్నాగా, నేను ముద్దు పెడతా కదా, నేను ముద్దు పెట్టే వ్యక్తిని పట్టుకోండి. నేను అలాగని అందరినీ మిగతా 11 మందికి ముద్దు పెట్టను, నేను ఒకే ఒక ఆయనకి ముద్దు పెడతాను. ఆయన పట్టేసుకోండి, ఆయనే యేసు. ఆయన నేను సులభంగా గుర్తుపట్టగలను, ఆయన ఈజీగా ఐడెంటిఫై నేను చేయగలను, మీరు చేయలేరేమో. 3 సంవత్సరాల పైగా ఉన్నట్టు అనుబంధం కదా నాది అని అక్కడికి వచ్చిన వ్యక్తి కూడా ఆయన పడిపోయాడు. ఆయన నిలబడ్డాడే కానీ ఏమి చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పట్టబడి వచ్చారు అని యోహాను సువార్త 7వ అధ్యాయం ద్వారా మనం ఆలోచించాం. పట్టుకోవడానికి వెళ్ళారు, ఆయన్ని పట్టబడ్డారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ప్రభు పాఠశాలలో పట్టభద్రులుగా మారే అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, స్తోత్రం, 4 విషయాలు మీకు జ్ఞాపకం. కొత్త యేసు అంటున్నప్పుడు యేసు కొత్తగా ఉన్నాడా? యేసు పాతగాను కొన్నిసార్లు కొత్తగా కొన్నిసార్లు కనిపిస్తాడా? లేదు. పునరుత్థానుడైన తర్వాత యేసును గుర్తించలేకపోయారు, అది వేరే విషయం. కానీ ఆయన పునరుత్థానానికి ముందే, మరణానికి ముందుగా ఆయన్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? అలాగని రూపం మార్చుకున్నాడా అంటే లేదు. ఏమైంది ఇక్కడ? స్ట్రేంజర్ లాగా యేసు ప్రభు ఉండడానికి కారణం ఏంటి? యేసులోని గుర్తించనటువంటి లక్షణాల్ని, యేసులో ఈ విధానాలు కూడా ఉన్నాయా? డిఫరెంట్ జీసస్, వాళ్ళకి కనిపించినటువంటి యేసు. ఒకటి, ఆయనలో ఉన్నటువంటి 4 విషయాలను వాళ్ళు కొత్తగా చూశారు. 18వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. మనం చదువుకునే వాక్యం మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. పడగొట్టినటువంటి ప్రభావం, ద పవర్ దట్ మేక్స్ దెమ్ టు ఫెల్, ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ జీసస్ దట్ మేడ్ దెమ్ టు ఫాల్ బ్యాక్వర్డ్స్. ముందు పడ్డారా వెనక పడ్డారా అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. పడ్డారు వాళ్ళు, పడిపోయారు వాళ్ళు, కింద పడ్డారు. వాస్తవం. ఒకటి, మొట్టమొదటి విషయము పడగొట్టినటువంటి ప్రభావం. ఇంతకుముందు ఆయన ముందు అనేక మంది నిలబడ్డారు, వాళ్ళు ఎవరు పడిపోలేదు. మొట్టమొదటిసారిగా ఇటువంటి దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. అనగా ఆత్మవివస్థకు లేదా ఈ రోజుల్లో ప్రార్థన చేసి టచ్ అని చేసి పడిపోతున్నట్టుగా పడిపోయారని కదా అని అర్థం. నైజీరియా అనేటువంటి దేశంలో బెన్సన్ ఇడహోసా అనేటువంటి దేవజనుడు ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా కరెంట్ షాక్ కొట్టినట్టుగా కుప్పకూలినట్టు పడిపోయేవాళ్ళట. అటువంటి ఇన్సిడెంట్ జరిగిందని కాదు. యేసుప్రభు వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చాడు, వాళ్ళందరినీ పడగొట్టాడని కాదు, వాళ్ళ నెత్తుల మీద చేయబెట్టి టచ్ అని పడేశాడని కాదు అని అర్థం. నా ఎద్దు కూర్చోవాలి ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పాడు. వాళ్ళని త్రోసివేయకుండా వాళ్ళ యొక్క ఆశలు తీరుస్తున్నాడు. పట్టుకోండి, ఆయన నన్నే పట్టుకోండి, నేనే. ఒకటి, పడగొట్టినటువంటి ఆయన యొక్క ప్రభావం, ఆయనలో ప్రభావం ఉంది. హీ హ్యాస్ హీలింగ్ పవర్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్నట్టు హీలింగ్ పవర్ చూడండి. పడగొట్టినటువంటి ప్రభావం. పడిపోమని లేదు, వాడు పడిపోవాలని కోరుకోలేదు, నేనే అనేసరికి వాళ్ళు పడిపోయారు. పడగొట్టేటువంటి ప్రభావం. నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అని మోషేతో, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడని యెహోషువతో, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవని దేవుని సంఘం ఎదుట. అనగా మోషే, యెహోషువ, సంఘము, యేసు క్రీస్తు ఎదుట ఏ శక్తి కూడా నిలబడలేదు, పడిపోయినాయి. దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకొని పోయి న్యాయాధిపతుల గ్రంథములో దాగోను మందిరములో ఉంచినప్పుడు దాగోను యొక్క దేవత పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒక విగ్రహం పడిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని శక్తి ముందు దుష్ట శక్తులు,
దురాత్మ శక్తులు, లోకపు శక్తులు ఏవి నిలవు అనే సంగతిని, రోగపు శక్తులు ఏవి నిలవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆయనలో ఉన్నటువంటి పడగొట్టినటువంటి ప్రభావాన్ని యూదా ఇస్కరియోతు గమనించలేదు, అక్కడ ఉన్న వారు గమనించలేదు. డిఫరెంట్ జీసస్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని అని వారిని అడిగాను. ఎందుకు అడిగాడు? ఆయనకి ఎందుకు ఇవన్నీ? వాళ్ళు ఎవరైనా వెతుకుంటే ఈయనకెందుకు? వాళ్ళు తన కోసమే వచ్చారని తెలుసు. 7వ వచనంలో రాయబడింది, మరలా ఆయన అంటే ఏమని అర్థం? మన 4వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. యేసు తనకు సంభవించబోనవన్నీ ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగింది. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి ఇక్కడ యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన కొద్ది చూపిస్తారా, ఆయనతో మాట్లాడాలండి మేము అని వాళ్ళు ఈయన దగ్గరికి రాలేదు, ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, గొలియాతే దావీదు దగ్గరికి రాలేదు, కానీ దావీదే గొలియాతు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. నువ్వే శత్రువు దగ్గరికి వెళ్ళావు, శత్రు శిబిరంలోకి వెళ్ళావు. గిద్యోను యొక్క శిబిరంలోకి, లేకపోతే ఇశ్రాయేలు యొక్క శిబిరంలోకి మిథ్యానీయులు రాలేదు, కానీ మిథ్యానీయుల యొక్క శిబిరంలోకి గిద్యోను వెళ్ళాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇక్కడ కూడా చూడండి, యేసు జరగబోయేటువంటి వాటన్నిటిని, ఫ్యూచర్ నాలెడ్జ్ ఆయనకు ఉంది, ఫోర్ నాలెడ్జ్, భవిష్యత్ జ్ఞానం ఆయనకు ఉంది. కనుక ఆయన వారి వద్దకు వెళ్ళి మరలా అడిగాడు. అంటే రెండోసారి అడిగాడు. అసలు ఏంటిది అనగా దాని అర్థం, మీరు చేయాల్సిందేదో చేయండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, బాబు యూదా ఇస్కరియోతు, లేదా యూదా మై బ్రదర్, చెలికాడా, నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, నువ్వు చేయాలనుకున్నది ఆపను, నేను మా వాళ్ళ చేత ఆపనివ్వను. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ లెట్ యూ డూ, నో ప్రాబ్లం అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. రెండో విషయము, వాళ్ళను ప్రేరేపించినట్టు ప్రజ్ఞ. మీరు వచ్చి ఒట్టి చేతులతో వెళ్తారేమో. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒట్టి చేతులతో వాళ్ళు వెళ్ళారు. మీరు ఒట్టి చేతులతో వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను నేను మీకు అప్పగించుకుంటాను. ఆ రోజు నన్ను నేను వారికి అప్పగించుకోలేదు, అప్పుడు సమయం రాలేదు, కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను అప్పగించుకుంటున్నాను. చూడండి, ఆయన యొక్క ప్రజ్ఞ అనే మాట లూకాసు వార్త 2వ అధ్యాయంలో, ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరానికి ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రజ్ఞ అంటే నాలెడ్జ్, విజ్డమ్. ఆయన లేకపోతే ప్రేరేపించినట్టు ఆయన ప్రజ్ఞ ఎప్పుడు ఇటువంటిది చూడలేదు. డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్గా యేసు కనిపించాడు. ఒకటి, ఆయనలో పడగొట్టేటువంటి ప్రభావము, అంతేకాకుండా ప్రేరేపించినట్టు ప్రజ్ఞ. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 8వ వచనం. యేసు వారితో నేను ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. అసలు మీరు ఎదిగేది నా కోసమే కదా, నన్ను పట్టుకోండి, వాళ్ళు వదిలేసేయండి. వాక్యం నెరవేరాలి, లేఖనం నెరవేరాలి. కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అనేటువంటి ఆ ప్రవచనం నెరవేరాలి. నువ్వు నాకు అనుగ్రహించిన వారు ఎవరిని నేను పోగొట్టుకోలేదు, ఒక్కడి తప్ప, ఒక నాశన పుత్రుని తప్ప అని 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన, 12వ వచనంలో ప్రార్థన మనం ఈ సందర్భంలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనాత్మకమైన ప్రార్థన, ప్రవచనాత్మకమైన మాటలు నెరవేర్చబడ్డాయి. ఒకటి, పడగొట్టినటువంటి ఆయన యొక్క ప్రభావం. రెండోది, ప్రేరేపించినటువంటి ఆయన ప్రజ్ఞ. మూడోది, పరిరక్షించినటువంటి ప్రేమ. వీళ్ళని వదిలేసేయండి, వీళ్ళు కూడా ఈ 3 సంవత్సరాలు నా వెనకాల తిరిగి వీళ్ళని కూడా పట్టుకొని రండి, మమ్మల్ని అందరినీ పట్టుకోబోండి అని కాదు. నాయకుడు ఎప్పుడు డిఫెండ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నాయకుడు ఎప్పుడు ప్రజల్ని ప్రమాదంలో పెట్టడు, అవసరమైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు నాయకుడు. యేసు చూడండి, ఈ రోజుల్లో నాయకులు అనేవాళ్ళు అభద్రతా భావంతో సెక్యూరిటీ పెంచుకుంటున్నారు, ఆ సమస్యలు తెచ్చుకుంటున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ యేసు అలా కాదు, వీళ్ళని వదిలేసేయండి, లెట్ దెమ్ లీవ్, లెట్ దెమ్ గో, నన్ను పట్టుకోండి, హోల్డ్ మీ, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. పరిరక్షించినటువంటి ప్రేమ, ప్రొటెక్ట్ చేసినటువంటి ప్రేమ, భద్రపరిచినటువంటి ప్రేమ, కాపాడినటువంటి ప్రేమ, ప్రత్యేకపరిచినటువంటి ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, పరిరక్షించినటువంటి ప్రేమ. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము, అనగా యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కు
యేసు కత్తి ఒరలో ఉంచుము, కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. పేతురుతో అనెను అనుంది. అనెను అనేది అంత కరెక్ట్ తర్జుమా కాదు. పేతురును అడిగాను. పేతురుని అడిగాడు, ఏంటి పేతురు, వాట్ ఈస్ దిస్ పీటర్? ఆ రోజు చూస్తే నీకు ఇది జరగకూడదు ప్రభువా అని మాట్లాడావు. ఇప్పుడు చూస్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? జీసస్ ఆర్డర్ పీటర్, పుట్ యువర్ సోడ్ అవే. డూ యూ రియల్లీ థింక్ ఐ విల్ అవాయిడ్ ద సఫరింగ్ విచ్ మై ఫాదర్ హ్యాస్ అసైన్ మీ టు? నా తండ్రి ఇచ్చిన గిన్నెలో నేను తాగాలి బాబు, ఆ పాత్రలోది తాగాలి. అది తాగనీయకుండా అడ్డుకుంటున్నావేంటి? అసలు ఏంటి ఈ మారణ హోమం ఏంటి? ఈ చెవి నరకడం ఏంటి? అసలు ఏంటి ఇదంతా? వాట్ ఈస్ దిస్ అనగా 4వ విషయము ప్రశ్నించినటువంటి ప్రబోధం చూడండి. పేతురును ప్రశ్నించాడు, నేను తాగకుందునా? ఏమో ఆయనకేం తెలుసు? పేతురికేం అర్థం కాల. అసలు ఏంటిది గుంపు రావడం, సడన్గా రావడం, ఈయనే వాళ్ళని అడగడం ఏంటి, వాడు ముద్దు పెట్టుకోవడం ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్? అతనికి ఏం అర్థం కాలేదు. రూపాంతరం కొండ మీద పేతురు, యోహాను, యాకోబులకు అర్థం కాని విధంగా గెత్సమనే తోటలో జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసుతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో, ఆయనకి ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటాం. ఆ ద్రాక్షారసం, ఆ నీళ్లుగా మారిన ద్రాక్షారసం ముంచిపోయినట్టు పరిచారణకు తెలియలేదు, ముంచి వడ్డించినటువంటి వాళ్ళకి తెలియలేదు, పెళ్లి కుమారునికి తెలియదు, ప్రధానికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఇట్స్ ఎ మిస్టరీ. యేసు చేసే కార్యాలు, యేసు మనకు చేసే కార్యాలు మిస్టరీ అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కొత్త యేసు, న్యూ జీసస్, న్యూ డైమెన్షన్స్ ఇన్ జీసస్. ఒకటి ఆయన యొక్క ప్రభావం, ద పవర్ టు మేక్ ద పీపుల్ టు ఫాల్. రెండోది ఆయన యొక్క ప్రజ్ఞ, హిస్ విజ్డమ్ టు ఇన్స్పైర్ ద పీపుల్ టు డూ ద థింగ్స్. పనులు చేయడానికి, వారు వచ్చిన పనిని నెరవేర్చడానికి ప్రజలను ప్రోత్సహించేటువంటి, ప్రేరేపించేటువంటి ప్రజ్ఞ. మూడో విషయము పరిరక్షించినటువంటి ప్రేమ. అదో దాసుడైనటువంటి మల్కస్ అనేటువంటి ఆ వ్యక్తి బాధపడుతుంటే, రక్తం కారుతుంటే, ఆ చెంపల మీద అంతా చెమట కారుతున్నప్పుడు, క్షమించండి, రక్తం కారుతున్నప్పుడు, వేదనతో తలకిందులైపోతున్నప్పుడు, ఆ వేదన చూచి ఆ రక్తం చిందించబడ్డాన్ని చూడలేక ఆ చెవిని అతికించి బాగు చేసి నొప్పిని తగ్గించి దేవుడు కార్యం చేశాడు. ఆ లాస్ట్ మూమెంట్లో కూడా మిరకలు చేశాడు. స్తోత్రం. శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు కూడా లాస్ట్ మూమెంట్లో కూడా హీలింగ్ చేశాడు. అది ఆయన యొక్క ప్రత్యేకత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిరక్షించినటువంటి ప్రేమ. వేళలు వదిలిపెట్టండి, లీవ్ దెమ్, లెట్ దెమ్ గో అని మాట్లాడాడు. తర్వాత విషయం, 4వ విషయం ప్రశ్నించినటువంటి ప్రబోధం. పేతురు, నేను తాక్కుండా ఉంటానా? నువ్వు చంపాలని ప్రయత్నించినంత మాత్రాన, చెవి నరకాలని ప్రయత్నం చేసినంత మాత్రాన, నరికినంత మాత్రాన నేను ఆగను, ఈ పనిని ఆపను, నా తండ్రి ఇచ్చిన గిన్నెలో తాగుతాను అని ప్రభు చెప్పాడు. ఆయన యొక్క ప్రబోధం. దేవుని స్తోత్రం. యేసులోని కొత్త కోణాలు చూస్తూ, యేసును కొత్తగా మనం చూస్తూ, ఆయనకు కొత్త పాట పాడుతూ, కొత్త అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.